ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం అనగానే మొత్తం 6 ఆపరేషన్స్ గుర్తుకు రావాలండి. ఆ 6 రెండింటిని ఇజ్రాయెల్ దేశం నిర్వహించగా, మరో రెండింటిని ఇరాన్ దేశం నిర్వహించిందండి. మిగతా రెండింటిలో ఒకదానిని అగ్రరాజ్యమైన అమెరికా దేశం నిర్వహిస్తే, మిగతా దానిని మన భారతదేశం నిర్వహించిందండి. మరి ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంతో సంబంధం కలిగి ఉన్నటువంటి ఆ 6 ఆపరేషన్స్‌లో ఫస్ట్ వన్ ఆపరేషన్ రైజింగ్ లయన్, సెకండ్ వన్ ఆపరేషన్ నార్నియా, థర్డ్ వన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3, ఫోర్త్ వన్ ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్, ఫిఫ్త్ వన్ ఆపరేషన్ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ విక్టరీ, సిక్స్త్ వన్ ఆపరేషన్ సింధు. ఈ ఆరింటిలో భారతదేశం నిర్వహించింది ఆపరేషన్ సింధు, అమెరికా నిర్వహించింది ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్, ఇజ్రాయిల్ నిర్వహించింది ఆపరేషన్ రైజింగ్ లయన్ అండ్ ఆపరేషన్ నార్నియా. మరి ఇరాన్ దేశం నిర్వహించింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అండ్ ఆపరేషన్ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ విక్టరీ. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే 2025 జూన్ 13న ఇజ్రాయిల్ దేశం ఇరాన్ దేశంపై ఆకస్మికంగా దాడులు చేసింది. ఏ పేరుతో దాడులు చేసింది అంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో. అంతేకాదండి, అదే ఇజ్రాయిల్ దేశం ఇరాన్ దేశానికి చెందినటువంటి సీనియర్ అణుశాస్త్రవేత్తల్ని హత్య చేయడానికి ఒక కోవర్ట్ ఆపరేషన్ని కూడా నిర్వహించింది. ఏ పేరుతో నిర్వహించింది అంటే ఆపరేషన్ నార్నియా పేరుతో. వెంటనే ఇరాన్ దేశం ఏం చేసింది అంటే ఇజ్రాయిల్ దేశంపై ప్రతీకార దాడులు చేసింది. ఏ పేరుతో చేసింది అంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో. ఈ 3 ఆపరేషన్స్ మూలంగా ఇజ్రాయిల్, ఇరాన్ దేశం మధ్య యుద్ధం ప్రారంభమైందండి. విచిత్రం ఏంటంటే అటువంటి యుద్ధంలో అగ్రరాజ్యమైన అమెరికా దేశం జోక్యం చేసుకుంది. జోక్యం చేసుకోవడమే కాకుండా ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ పేరుతో 2025 జూన్ 21న ఇరాన్ దేశంలోనే అత్యంత కీలకమైనటువంటి 3 అణుస్థావరాలపై దాడులు చేయడంతో పాటుగా వాటిని ధ్వంసం చేసింది. ఈ విధంగా ఇరాన్ దేశానికి సంబంధించి అమెరికా నిర్వహించిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్. వెంటనే ఇరాన్ దేశం ఏం చేసింది అంటే ఖతార్ దేశంలో ఉన్నటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి వైమానిక స్థావరంపై దాడి చేసింది. ఏ పేరుతో దాడి చేసింది అంటే ఆపరేషన్ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ విక్టరీ పేరుతో. నెక్స్ట్ అంటే ఈ యుద్ధం మూలంగా ఇరాన్ దేశంతో పాటుగా ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకుపోయినటువంటి భారతీయులను కాపాడడంతో పాటుగా వారిని సురక్షితంగా మన మాతృదేశానికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో, అంటే వారిని ఇండియాకు తరలించేటువంటి ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఒక ఎవాక్యుయేషన్ ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ అనగానే గుర్తుకొచ్చేటువంటి ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్. మరి ఇక్కడ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ అనగానే గుర్తుకు రావాల్సినటువంటి ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్. నెక్స్ట్ అంటే మరి 2023 అక్టోబర్లో ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం వల్ల నాడు కూడా ఇజ్రాయిల్ దేశంలో చిక్కుకుపోయినటువంటి భారతీయులను మన మాతృదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వం ఒక ఆపరేషన్ నిర్వహించింది. మరి ఆ ఆపరేషన్ యొక్క కోడ్ నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.